వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్ను కొట్టివేసింది. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో ఇటీవల వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శివ వల్లభనేని వంశీ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కోర్టులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే వల్లభనేని వంశీ అంశానికి సంబంధించి ఇప్పటిదాకా ఆ బెయిల్ పిటిషన్ వస్తుంది, బెయిల్ పిటిషన్ వచ్చిన అనంతరం కూడా వల్లభనేని వంశీ బయటకు వస్తాడంటూ కూడా చాలా వరకు ఊహాగానాలు అందుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు, ఈ కేసుకు సంబంధించి ఈ కేసు మంచి కేసు కాదంటూ కూడా వారు ఒక పక్క వాదిస్తా ఉన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇదే అంశం మీద ఇప్పటికే పలు సందర్భాలలో మాట్లాడినారు. మొత్తంగా చూసుకుంటే ఆ వల్లభనేని వంశీ మీద కేసు పటిష్టమైన కేసు కాదు, ఇది రాజకీయ కక్షపూర్వకంగా కూడా ఆ కేసు పెట్టారంటూ వల్లభనేని వంశీ ఇప్పటికే పలు సందర్భాలలో మాట్లాడారు. అలాగే రాజకీయ దురుద్దేశంతోనే, రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఈ కేసు పెట్టారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతల్లోని మాజీ మంత్రులందరూ కూడా ఆ పెద్ద ఎత్తున కూడా దీని మీద ఈ కేసు మీద టీడీపీ మీద ఫైర్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా షాకింగ్ ఇస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకోవచ్చు, వీరందరికీ మించి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నేత ఆ వల్లభనేని వంశీకి కూడా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ముందస్తు బెయిల్ కావాలని ఆ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద ఆ దాడి చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ కేసు పునరావృతం కానుంది. 2023లో 2023వ సంవత్సరం గన్నవరం టీడీపీ కార్యాలయం మీద వల్లభనేని వంశీ ఆయన అనుచరులు దాడి చేశారని అప్పట్లో టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ టీడీపీ ఫిర్యాదు చేసిన తరుణంలో అప్పుడు అక్కడ గన్నవరం టీడీపీ కార్యాలయంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఆయనే ఈ కేసు అక్కడ గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఆ వల్లభనేని వంశీ A74 నిందితుడిగా ఉన్నాడు. ఈ నిందితుడిగా ఉన్న నేపథ్యంలోనే ఈ కేసు నమోదైంది. అయితే మొత్తంగా ఈ కేసుని ఒకసారిగా హఠాత్ పరిణామం కేసు విత్డ్రా చేసుకున్నాడు సత్యవర్ధన్. ఇదే కేసుకు సంబంధించి పోలీసులు ఆ వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశాడు, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఆయన ఆ కులం పేరుతో కూతురు తిట్టారని, కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు, దాడి చేశారని కేసు పెట్టారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి మళ్ళా ఆ జైలుకు పంపించారు. ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్న ఆ వల్లభనేని వంశీ ఈ కేసుకు సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నారు. అలాగే టీడీపీ కార్యాలయానికి సంబంధించి ఆ 2023 టీడీపీ కార్యాలయం, ఆ టీడీపీ కార్యాలయానికి సంబంధించి ఆ దాడి కేసు మీద కూడా ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకున్న నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే కిడ్నాప్ కేసు, ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అలాగే దాడి కేసు, ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోక ముందే ఆ 2023 గన్నవరం కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నారు. దాన్ని హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో వల్లభనేని వంశీ ఒకసారిగా షాక్ కి గురయ్యారనుకోవచ్చు. ఏదైతే ఆ కిడ్నాప్ కేసు, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ పిటిషన్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఒక పక్క బెయిల్ పిటిషన్ కావాలని ఈ కేసుకు సంబంధించి వల్లభనేని అడగగా, మరో పక్క ఆ ప్రభుత్వ తరపున న్యాయవాదులు వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా కోరారు. ఈ 2 కేసులకు సంబంధించి కూడా ఈ రోజు ఆ తీర్పు రానుంది. దీని మీద కూడా మొత్తంగా ఉత్కంఠ నెలకొనుంది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇస్తారా లేకపోతే ఆ 10 రోజులు రిమాండ్ విధిస్తారనే దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏమి జరుగుతుందా అని వల్లభనేని సైతం కూడా ఆయన కుటుంబ సభ్యులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ వస్తా లేక 10 రోజులు రిమాండ్
నోటీస్ ఇస్తారా లేకపోతే తక్కువ రోజులు ఇస్తారనే దాని మీద అయితే ఆ ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది శివ. అయితే నాగేశ్వరరావు చాలా హోప్స్ కోర్టు మీదే ముఖ్యంగా బెయిల్ పిటిషన్ మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి కదా. అప్పుడు కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగినటువంటి పరిస్థితి. ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు, అలాగే పొలిటికల్ గా కూడా దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది వైఎస్ఆర్సీపీ? ఇప్పటికే ఏదైతే వల్లభనేని వంశీ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీకి గాని అలాగే పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి పెద్ద దెబ్బ తగిలిందని అనుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ బెంగళూరు నుంచి హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాగానే మొదటగా వల్లభనేని వంశీని ములాఖాత్ అయ్యారు. వల్లభనేని వంశీకి ధైర్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే దాని మీద కూడా వల్లభనేని వంశీతో జగన్ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఉన్నత లాయర్లు గాని అలాగే లాయర్ కి సంబంధించి ప్రధాన అంశాలు ఎవరు పెట్టాలి దాని మీద కూడా ఆ వంశీతో జగన్మోహన్ రెడ్డి చర్చించిన పరిస్థితి ఉంది. ఆ చివరగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ప్రజల్లో అనుకూలంగా రావాలన్నా వ్యతిరేకత రాకుండా ఉండాలన్నా గానీ ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే ఆ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి పేరు ప్రతిష్టలు వస్తాయని కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో పార్టీకి ఈ బెయిల్ చాలా ప్రతిష్టాత్మకమైందని కూడా చెప్పుకోవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.